బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాష్ ఆయిల్ విక్రయిస్తున్న అల్ల సింహాచలం అనే 27 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు బాలానగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో 10,33,000 విలువ గల 1,292 గ్రాముల హ్యాష్ ఆయిల్ 258 బాటిల్స్ ను స్వాధీనం పరుచుకున్న రిమాండ్ నిర్వహించారు. ఇక షాపూర్ నగర్ లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్. నుంచి ఎవరైనా కానీ ఓపెన్ ప్లేసెస్లో ఈ ఓపెన్ బూజింగ్ చేసే వాళ్ళ మీద పెట్టి కేసులు పెడుతున్నాం. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఇమ్మీడియట్గా తరలిస్తూ ఉన్నాం. ప్రజలకి ఇబ్బంది కలగకుండా వీఆర్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్. లేదు సార్, అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది ఒక కార్పొరేటర్ది, దాన్ని మీరు ఇట్లాంటి కంప్లైంట్ చేయొద్దు, మీకు ఏమైనా కావాలంటే చెప్పండి అనే రకంగా మళ్ళీ ఉల్టా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి మాకు. ఆల్రెడీ నేను కూడా 2-3 సార్లు నేనే కంప్లైంట్ చేశాను కాబట్టి నేనే మాట్లాడుతున్నాను ఈ విషయం గురించి. ఇప్పుడు మీరు ఈవినింగ్ 6-7 తర్వాత వెళ్ళి చూడవచ్చు. అక్కడ రెడ్ హ్యాండ్గా మీకు దొరికిపోతారు. అక్కడ 2 వైపులా పార్కింగ్ చేసి వచ్చేపోయే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఓపెన్ బూజింగ్కి సంబంధించి మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటున్నాము. ఓపెన్ బూజింగ్ యాక్టివిటీస్ వారానికి 2 సార్లు మా సిపి గారి ఆదేశాలు మాకు పెడతాము. థ్యాంక్ యూ. అంటే 17/8/2024 ఇవాళ అంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి టీజీ న్యాబ్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ సంయుక్తంగా రైడ్ చేసి ఆళ్ల సింహాచలం అలియాస్ సాయి అలియాస్ సిద్ధార్థ్ అనే 27 సంవత్సరాల వ్యక్తి దగ్గర, ఇతను మన బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పద్మానగర్ ఫేజ్ 2 ఏరియాలో ఉంటాడు. ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని దగ్గర నుంచి 1,291 గ్రాములు దాదాపుగా 10,32,000 విలువ చేసే హ్యాష్ ఆయిల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని హరీష్ అనబడే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. ఇతను అరకు ఏరియాలో ఉంటాడు. అరకు ఏరియా నుంచి తేవడం జరిగింది. దీన్ని ఇతను ఒక 4 కన్జ్యూమర్స్, వాళ్ళందరూ కూడా 25-26 సంవత్సరాల వయసు వాళ్ళు, డిగ్రీ చేసి చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఆ 4 కన్జ్యూమర్స్ను కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొద్దిమంది కన్జ్యూమర్స్ కూడా, ఇంకొక 4 కూడా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఇతను ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నాడో సింహాచలం, ఇతను దాదాపుగా 2 సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నాడు. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని అప్పుడప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ 1 kg కొనుక్కొని వచ్చి ఇక్కడ 5 ml ప్యాకెట్లు చేసి ఈచ్ ml 600 to 800 రూపీస్, అంటే 5 ml ప్యాకెట్ 3,000 నుంచి 4,000 రూపాయలకి అమ్మి అతను ఎవరైతే డ్రగ్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అమ్ముతూ ఉండేవాడు. అయితే ఒక 3 నెలల నుంచి ఇతను పర్మనెంట్గా హైదరాబాద్కే వచ్చి ఈ బాలానగర్ ఏరియాలో ఇతను ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. దాని మీద సమాచారం మేరకు టీజీ న్యాబ్ మరియు బాలానగర్ పోలీసులు సంయుక్తంగా ఇతన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 1,200 గ్రాముల హ్యాష్ ఆయిల్, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఓపెన్ బూజింగ్కి సంబంధించి ఎవరైనా కానీ ఓపెన్ ప్లేసెస్లో ఈ ఓపెన్ బూజింగ్ చేసే వాళ్ళ మీద పెట్టి కేసులు పెడుతున్నాం. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఇమ్మీడియట్గా తరలిస్తూ ఉన్నాం. ప్రజలకి ఇబ్బంది కలగకుండా వీఆర్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్. లేదు సార్, అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది ఒక కార్పొరేటర్ది, దాన్ని మీరు ఇట్లాంటి కంప్లైంట్ చేయొద్దు, మీకు ఏమైనా కావాలంటే చెప్పండి అనే రకంగా మనం అట్లాంటి బయాస్ మాకంటూ ఏది లేదు. ఆల్రెడీ నేను కూడా 2-3 సార్లు నేనే కంప్లైంట్ చేశాను కాబట్టి నేనే మాట్లాడుతున్నా ఈ విషయం గురించి. ఇప్పుడు మీరు ఈవినింగ్ 6-7 తర్వాత వెళ్ళి చూడవచ్చు. అక్కడ రెడ్ హ్యాండ్గా మీకు దొరికిపోతారు. అక్కడ తప్పకుండా చేస్తున్నాం మేము. ఓపెన్ బూజింగ్ చాలా ఇబ్బందికరంగా కూడా ఓపెన్ బూజింగ్కి సంబంధించి మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటున్నాము. ఓపెన్ బూజింగ్ యాక్టివిటీస్ వారానికి 2 సార్లు మా సిపి గారి ఆదేశాల మేరకు పెడతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ వివరాలు, అదేవిధంగా వాళ్ళ కన్జ్యూమర్స్ వివరాలను కూడా మేము సేకరించాము. వాళ్ళు కూడా మా అదుపులో ఉన్నారు. సో ఈ సంఘటనకి సంబంధించి మేము యువతకు కానీ, విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులకు కానీ మా యొక్క సూచన ఏంటంటే, మీ ఏరియాలో కానీ, లేదంటే మీ పిల్లలు కానీ, మీ కుటుంబంలో కానీ, మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా సరే డ్రగ్స్ను వాడుతున్నట్టుగా మీకు అనుమానం వస్తే 8712671111, మళ్ళీ చెప్తున్నాను నెంబరు 8712671111, ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా డైల్ 100కి కాల్ చేయండి. వెంటనే పోలీసు వారు వచ్చి మీ పిల్లలు వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకుపోవడం, అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. మీరు ఎవరికి భయపడొద్దు, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. మీరు ఇమ్మీడియట్గా మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా అనుమానం ఉంటే వెంటనే
మేము సూచించిన నెంబర్లకు కాల్ చేయండి. అదేవిధంగా మేము కూడా మన సైబరాబాద్ పరిధిలో సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మేము కూడా అన్ని స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో, అన్ని లొకాలిటీస్లో ఈ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ పెట్టడం జరిగింది. కాలేజెస్లో కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేపడుతూ ఉన్నాము. అందులో అందరికీ కూడా ఈ డ్రగ్ అవేర్నెస్కి సంబంధించి అన్ని లొకాలిటీస్లో పెద్దలందరికీ, కమిటీలందరికీ చెప్పేది ఏంటంటే, మీ ఏరియాలో ఎలాంటి డ్రగ్స్ వాడుతున్న అనుమానం మీకు వచ్చినా ఇమ్మీడియట్గా స్థానిక పోలీస్ స్టేషన్కి కానీ, డయల్ 100కి కానీ మీరు కాల్ చేయండి. మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టీజీ న్యాబ్ యొక్క అధినేత శ్రీ సందీప్ షండిలే గారు, సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి గారి మార్గదర్శనంలో ఈ పోలీస్ అందరూ కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని అరికట్టడంలో కృషి చేస్తూ ఉన్నాము. దీనికి సహకరించాల్సిందిగా ప్రజల్ని, విద్యార్థుల్ని, సమాజంలో అన్ని వర్గాల వారిని కోరుతూ ఉన్నాము.